పిల్లలు పుట్టకపోవడం అనేది శాపం కాదని ముందుగా గుర్తుంచుకోవాలి. కాయలు కాయని, పువ్వులు పూయని మొక్కల్ని, చెట్లని సృష్టిలో చూస్తూనే ఉన్నాం. అయినా వాటి ఏపుగా పెరిగిన ఆకులు జీవావరణ సమతుల్యతకు ఎంతో దోహదపడుతున్నాయి. వాటి నీడలో అనేక మంది పాదచారులు విశ్రాంతిని తీసుకోగలుగుతున్నారు. పిల్లలు కలగని మహిళకు చేయటానికి అనేక పరిచర్యలు అందుబాటులో ఉన్నాయి. ఆమె మాతృత్వపు కోరిక నెరవేర్చుకోవడానికి ఒక అనాథ బిడ్డను దత్తత చేసుకోవచ్చు. వృద్ధుల విషయంలో శ్రద్ధ తీసుకోవడం, హింసను ఎదుర్కొంటున్న భార్యలతో స్నేహం చేయడం వంటి అర్థవంతమైన కార్యాల్లో పాల్గొనవచ్చు. దేవా, నీ దృష్టికి నన్ను పరిపూర్ణ వ్యక్తిగా చేసుకున్నావు అని చెప్పగలిగే చక్కని ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి. దేవుడు మనల్ని సమాజం యొక్క ప్రమాణాలతో కొలవడు. ఆయన అస్థిరమైన విలువల వ్యవస్థల్ని పట్టించుకోడు. చాపిన హస్తాన్ని ఎన్నడూ తిరస్కరించడు. ఆక్రందన ఆయన చెవిని పడగానే వేగంగా స్పందిస్తాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. రక్షకుని ప్రేమను సందేహించటానికి ఎలాంటి కారణమూ కానరాదు. అనుమానం, చింత, నిరాశ, శోధనల విషయంలో మనల్ని కాచుకోవడం ఎంతైనా ప్రాముఖ్యం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని దేవునికి తెలియచేయండి. ఎందుకు అని మనం ప్రశ్నించకూడదు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? దేవుని చిత్తం ఎలా ఉత్తమమో, అనుకూలమో, సంపూర్ణమో పరీక్షించి తెలుసుకోగలిగిన సామర్థ్యాన్ని, ఆధిక్యతని మనకు విశ్వాసం కల్పిస్తుంది. వంధ్యత్వం పట్ల గల వైఖరిని నేలమట్టం చేయటం ఎందుకంత కష్టంగా ఉంది? ప్రధానంగా ఒక స్త్రీ పాత్ర కేవలం పిల్లల్ని కనడం, వారిని పెంచడమే అనేది సాధారణ అభిప్రాయంగా ఉండటమే దీనికి కారణం. జర్మనీ భాషలో స్త్రీ పాత్రను కిర్చ్, కిండర్, కుచ్ అనే పదాలతో అభివర్ణిస్తారు. కానీ సువార్తల్లో యేసుక్రీస్తు ఇలాంటి ఎటువంటి ప్రతికూల వైఖరిని స్త్రీల పట్ల చూపినట్టే కనపడడు. నేను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములు అని ఒక స్త్రీ చెప్పిన వెంటనే యేసు స్త్రీ ఒక పిల్లల్ని కనే యంత్రం అనే దృక్పథాన్ని చెరిపేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని నొక్కి వక్కాణించాడు. వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాడు. స్త్రీలోని మేధస్సుపరమైన, నైతిక సంబంధమైన విభాగాల్ని, ఉనికిని ఎత్తి చూపాడు. స్త్రీకి సాంప్రదాయబద్ధమైన పాత్రలే కట్టబెట్టాలని ప్రయత్నించే వారి ఆలోచనని ఆయన త్రోసిపుచ్చారు. ఆమె సాధించే వాటిల్లో పిల్లల్ని, ముఖ్యంగా కొడుకుల్ని కనడం అమోఘమైన సంగతిగా చూపే వాళ్ళ అభిప్రాయాన్ని సవాలు చేశారు. పిల్లలు లేకపోవడం దేవుడిచ్చే శిక్ష కాదు, శాపం కాదు. వంధ్యత్వంతో బాధపడే స్త్రీ ఆమె మనస్సును సందేహాలతో నింపుకొని ఆత్మన్యూనతతో బాధపడకూడదు. ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో దేవుడు తనని ఒక వ్యక్తిగా సృష్టించాడనే విషయాన్ని మనసులో చిత్రీకరించుకోవాలి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. హృదయ ఆక్రందన నుంచి దేవుడు సంతోషాన్ని పుట్టించగలడు. నిష్ఫలమైన పరిస్థితిని ఫలవంతంగా మార్చగలడు. దేవునిపై ఆధారపడితే సంతృప్తి కలుగుతుంది. దేవుడు తనను అంగీకరించినట్టుగా ఒక మహిళ తనను తాను అంగీకరించుకున్నప్పుడే ఆమె ఆత్మగౌరవం ఆరంభమవుతుంది. వివాహ బంధం యొక్క స్థిరత్వం. వివాహం సహనంతో కూడిన నిబద్ధత, కలిమి, లేమి, ఆనందం, విచారం అన్నిటినీ పంచుకునే ఒక తీర్మానం. ఏ వివాహంలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక పొంతన ఉంటుందో దాని పునాదుల్ని ఏదీ కదపలేదు. మరణం వరకు ఆ దంపతులు ఏకం చేయబడ్డారు. పిల్లలు లేరనే వేదాన్ని తరచుగా అనేక మంది భార్యాభర్తలు చర్చించుకుంటారు. దీని విషయంలో ఒకరినొకరు నిందించుకుంటారు. వైవాహిక జీవితంలో ఒకరి పట్ల ఒకరు సున్నితంగా స్పందించటం, భయాలను పంచుకోవడం, ఆదుర్దాల్ని, ఆగ్రహాల్ని వ్యక్తం చేసుకోవడం అవసరమే. పరస్పరం గౌరవించుకోవడం, ఒకరికొకరు ఆధీనం చేసుకోవడం అతి ప్రాముఖ్యం. ఒక భార్య తన భర్తతో స్వేచ్ఛగా తన భావాల్ని పంచుకోవాలి తప్ప బెదిరిపోకూడదు. ఇటువంటి సుస్థిర వాతావరణంలో 50% విద్యను అభ్యసించని స్త్రీలున్న భారతదేశంలో సైతం పిల్లలు పుట్టడం ఒక్కరి వల్ల అయ్యేది కాదని, భార్యాభర్తలు ఇరువురు బాధ్యులేనని, తప్పు తనొక్కదానినే కాదని విషయాన్ని భార్య భర్తకు వివరించగలదు. పిల్లలు లేకపోవడమే వారి భాగ్యమైతే కనీసం ఒకరికొకరు తోడున్నామనుకుంటారు. జీవితంలో, పరిశుద్ధతలో, పరిచర్యలో పరస్పరం సహాయం చేసుకోవడమే వివాహం యొక్క ప్రాథమిక ఉద్దేశం కానీ పిల్లల్ని కనడమే కాదు అంటాడు నార్మన్ ఆండర్సన్. ఏకత్వం అనేది ప్రథమ కర్తవ్యం, పిల్లల్ని కనడం రెండవది.
సహజీవనం ఉద్దేశం కేవలం ఫలించడమే అని అగస్టిన్, థామస్ ఆక్వినాస్ లాంటి క్రైస్తవ మత గురువులు తమ కఠినమైన నియమాన్ని రుద్దటానికి ప్రయత్నించారు. దాన్ని క్షమించరాని పాపంగా పరిగణించారు. పిల్లలు దేవుడు అనుగ్రహించే అద్భుతమైన బహుమానాలు. ప్రతి భార్యాభర్తలు ఒక కుటుంబాన్ని కలిగి ఉండటం మంచిదే, కానీ ఆ భార్యాభర్తల విషయంలో అది దేవుని చిత్తం కానప్పుడు దాన్ని వారు సహృదయంతో అంగీకరించి వారి ఒంటరి జీవితంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కలిమి లేమిలలో వారు ప్రేమతో ఒకరినొకరు ఆదుకోవాలి. వివాహ బంధానికి ఇదే అంతిమ పరీక్ష. వివాహం క్రీస్తు సంఘానికి మధ్య గల సంబంధాన్ని ప్రతిబింబింపచేస్తుంది కాబట్టి దైవిక అనుమతి పొందినది. ప్రార్థన కవచం. హన్న కన్నీరు వ్యర్థం కాలేదు. దేవుడు ఆమె ప్రార్థనలు విని జవాబిచ్చాడు. ఆయన వైపు మనల్ని మళ్ళుకోవడానికి దేవుడు పరిస్థితుల్ని వినియోగిస్తాడు. మన వేదన, నిరుత్సాహాన్ని ఆయన నిత్య ప్రణాళిక అనే చిత్రంపై అల్లుతాడు. అందువల్ల ప్రార్థనా జీవితంలో రక్షకునికి సమీపంగా మనం జీవించాలి. ఆయన బిడ్డల మొరల్ని ఎప్పుడూ కాదనడు. ఆయన ఎంతో ఆదరించే దేవుడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అని కీర్తనకారుడు అద్భుతంగా రాశాడు. పాత నిబంధన కాలంలో విచిత్రమైన రీతుల్లో జవాబిచ్చిన విధంగా కాకపోయినా ప్రస్తుత దినాల్లో సైతం దేవుడు జోక్యం చేసుకొని ప్రార్థనకు జవాబిస్తాడు. వైద్య విధానాల్లో ఎంతో అభివృద్ధి తేవడం ద్వారా జవాబిస్తాడు. వంధ్యత్వాన్ని పరీక్షించి నయం చేయడానికి నిపుణులు, అత్యంత నిపుణులు వైద్య రంగాల్లో ఉన్నారు. ఆధునిక పునరుత్పత్తి, శాస్త్రీయ రంగాల్లో కృత్రిమ విధానాల్లో వీర్యాన్ని పంపడం ద్వారా విట్రో సంతాన సాఫల్య కేంద్రాలు, గిఫ్ట్ షిఫ్ట్ విధానాల్లో దీన్ని పరిష్కరిస్తున్నారు. జన్యుపరమైన ఈ శాస్త్ర సంబంధమైన పరిష్కారాలు సహజత్వానికి వ్యతిరేకమని, నైతిక ఆధ్యాత్మికమైన సమస్యలు కలుగచేస్తాయన్నది కొందరి విమర్శ. అయితే బిడ్డలు లేని వాళ్ళ ఆవేదన పట్ల క్రైస్తవులంగా మనం సున్నితంగా వ్యవహరించాలి. ప్రకృతిలోని కొన్ని రహస్యాల్ని దేవుడు మానవునికి బయలుపరిచాడు. తన పోలిక స్వరూపంలో మానవుని సృష్టించి ఈ భూమిపై అధికారాన్ని ఇచ్చిన దేవుడు మనిషికి మేధస్సు కూడా ఇచ్చాడు. దేవుని వాక్య సూత్రాలకు విరుద్ధంగా ఉంటే తప్ప శాస్త్రీయపరమైన అభివృద్ధిని వ్యతిరేకించటం క్రీస్తు వైఖరి కాదు. మానవుని సంపూర్ణతకు దోహదపడే ఏదైనా జోక్యమైనా లేక వైద్యపరమైన అభివృద్ధి అయినా మంచిదే అంటాడు. దేవుడు ఆయన బిడ్డల విన్నపాలని కాదనే సమయాలు కొన్ని ఉంటాయి. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానాలు ఆయను, అయితే నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది అని పౌలు అంటాడు. అలాంటి దంపతుల పట్ల దేవునికి వేరే ప్రణాళికలు ఉండవచ్చు. లక్షల కొలది అనాథలు ప్రేమ కోసం, కుటుంబం కోసం ఆక్రోశిస్తున్నారు. గొడ్రాలితనానికి ఇది ఒక జవాబు కావచ్చును కదా. ఐరోపా ఖండంలోని దేశాలు తృతీయ శ్రేణి దేశాల నుంచి వేల కొలది పిల్లల్ని దత్తత చేసుకుంటున్నప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ దత్తత అంత ఆమోదయోగ్యం కాలేదు. దత్తత తీసుకున్న కుటుంబాలు సంతోషంగా ఉంటున్నారు. దత్తత తీసుకున్న పిల్లల జీవితాలు జాతి వివక్షత కారణంగా ఇరుకున పడకుండా తల్లిదండ్రులు ఆ దేశాలని సహా విడిచి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. మానసిక వంధ్యత్వం కలవాళ్లు దత్తత చేసుకుంటే పిల్లలు కలగని స్త్రీలు సహా గర్భవతులు కావడం మనకు తెలిసిన విషయమే. అద్దె తల్లిని వెతుక్కోవడం కంటే దత్తత చేసుకోవడమే చాలా మెరుగైన విషయం. ప్రతినిధిగా వ్యవహరించే మాతృత్వంలో భావోద్రేక, చట్టపరమైన క్లిష్ట అంశాలు హాగరు నాటి కాలం వలె ఉంటాయి. ఆఖరికి ఆ బిడ్డ అభద్రతా భావంతో బాధపడుతుంది. విశ్వాసుల సానుభూతి. బిడ్డలు పుట్టని మహిళల్ని సంరక్షించటంలో సంఘం కీలక పాత్ర వహించాలి. వాళ్ళని ఎప్పుడూ పక్కన పెట్టకూడదు. మన ప్రేమతో వాళ్లను ముంచెత్తాలి. హృదయం బద్దలైన వారిని ఆదరించాలి. ఇతరుల వేదన కోసం మనం ప్రార్థించాలి. వాళ్ల మీద కేవలం జాలి చూపడం కాదు, కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. బిడ్డలు పుట్టని మహిళల్లోని ఎంతో అగాధాన్ని పొడ్చాలంటే ఆదుకునే ఒక హస్తం, ఓదార్చే ఒక భుజం, సహకారాన్ని అందించే ఒకరి సమక్షం వాళ్ళకి ఎంతైనా అవసరం. వేదనలో ఉన్న వ్యక్తి బాధ అకస్మాత్తుగా తగ్గిపోదు. అలాంటి వ్యక్తికి ముఖ్యంగా ప్రేమ అవసరం. సహజంగా ఆ వ్యక్తి అవసరతల్ని కనిపెట్టగల ప్రేమ అవసరం అంటాడు ఫిలిప్ యాన్సీ. వాళ్ళని ఆదరించి వారితో మనల్ని మనం గుర్తుంచుకోవడం ద్వారానే మనం వాళ్ళని పొందుకోగలం. సానుభూతిని చూపగల సమర్థతని సంఘాలు పెంపొందించుకోవాలి. మనం మాట్లాడేదానికంటే వినటం మరింత నేర్చుకుని ఏడ్చే వాళ్లతో పాటు ఏడవగలగాలి. మన సమస్యల్ని ప్రభువు వద్దకు తీసుకుని వెళ్తే గొడ్రాలితనం వలన కలిగే వేదాన్ని దేవుడు ఆనందగానంగా మార్చగలడు. మన చుట్టూ చప్పుళ్ళు ఎంత ఎక్కువగా ఉన్నా ఆయన బిడ్డల మొరను ఆయన వినటం ఎన్నడూ మరవడు. మన దృష్టి దేవునిపై కేంద్రీకరిస్తేనే మన విషయాలకి పరిష్కారం లభిస్తుంది. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్ష వెనుక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అంతేకాదు, ఆయనే అందరినీ ఆదరించేవాడు.
మన మనస్తాప సమయాలే మనల్ని ఆయనకు సమీపంగా తీసుకొని వెళ్తాయి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యంగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయిన దేవుడు మనకుండగా మనపై మనం ఆధారపడటం ఎంత బుద్ధిహీనమైన విషయం. పిల్లలు లేని వాళ్ళు, ఒంటరి వాళ్ళు తమ చింత యావత్తును దేవునిపై వేయడమే వారికి క్షేమం.